మా తెలంగాణ సమశిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 4 రోజుల రిలే నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. 6, 7, 8, 9 4 రోజులు ఈ నిరసన దీక్షలకు మా కమిటీ పిలుపు ద్వారా మేము సిద్దిపేట జిల్లాలో ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. గత సంవత్సరం మేము సెప్టెంబర్ 4 నుంచి 21 రోజులు ఈ సమ్మెకు దిగడం జరిగింది. అప్పుడు గత ప్రభుత్వం హామీ ఇచ్చి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. అయితే అప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా హన్మకొండ సభకు వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాం, అదేవిధంగా మీ సమస్య చాలా చిన్నది, జటిలమైనది కాదు, మేము మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 100 రోజుల్లో మిమ్మల్ని సచివాలయానికి పిలిపించి రెగ్యులర్ చేస్తాం, అదేవిధంగా వెంటనే పే స్కేల్ అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మేము గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మొన్న సంవత్సరం కూడా పూర్తి కావడం జరిగింది. ఈ సంవత్సర కాలంగా మేము ప్రతి ఒక్కరిని మంత్రులను, ఎమ్మెల్యేలను, సీఎం గారిని కూడా కలిసి మా యొక్క వేదనను వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇంతవరకు మాకు ఎలాంటి రెస్పాండ్ కాలేదు. మేము నవంబర్ 18 తారీఖు రోజు మాకు ప్రభుత్వం న్యాయం చేస్తలేదని చెప్పేసి నవంబర్ 18 తారీఖు రోజున సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అదేవిధంగా ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. మా యొక్క ఆవేదన ఎవరు అర్థం చేసుకుంటలేరు. మేము గవర్నమెంట్ ఉద్యోగి ఏ విధంగా అయితే రిక్రూట్మెంట్ అవ్వడం జరిగిందో మేము కూడా అదేవిధంగా రిక్రూట్మెంట్ కావడం జరిగింది. పేపర్ నోటిఫికేషన్, రోస్టరు, రిజర్వేషను, తగిన క్వాలిఫికేషన్, ఇంటర్వ్యూ ఎగ్జామ్ ద్వారా మేము రావడం జరిగింది. మేము సమరశిక్షలో దాదాపుగా 12 విభాగాల వారీగా పనిచేస్తూ ఉన్నాము. ఈ విద్యాశాఖలో మేము ఏ విధంగా కనిపించని 4 సింహాలుగా ఈ విద్యాశాఖకు వెన్నెముకలాగా పనిచేస్తూ ఉన్నాము. చాలామంది విద్యాశాఖలో విద్యార్థులు, ఉపాధ్యాయులే ఉంటారు. కానీ మేము దానికి విద్యాశాఖకు వెన్నెముకగా ప్రతి ఒక్క డాటాను సేకరిస్తూ అన్నీ ఆన్లైన్ చేస్తూ, తర్వాత మధ్యాహ్న భోజన బిల్లులు, యూడెస్ ప్లస్, కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో మా యొక్క మహిళా మిత్రులు చాలా కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నారు. కానీ మాకు ఇంతవరకు గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, మీరు ప్రభుత్వాలు కాంట్రాక్ట్ విధానంలో తీసుకుంటున్నారు, కానీ వాళ్లకు రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు అలాంటిది అమలు చేయలేదు. ఖచ్చితంగా ఇవి ఏదైతే ఈ ప్రభుత్వం మాకు రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చిందో వెంటనే రెగ్యులర్ చేయాలి, తక్షణమే పే స్కేల్ అమలు చేయాలి అని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మేము గత సంవత్సరము 20 రోజుల్లో చేసినటువంటి ఉద్యమానికి మరి గౌరవ పిసిసి అధ్యక్షులు గతంలో మరి వరంగల్కి వచ్చి మీ సమగ్ర శిక్షలో ఉన్నటువంటి అందరికి కూడా ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేస్తాం, మీ సమస్యలు మా దృష్టిలో ఉన్నాయని చెప్పి మాట్లాడడం జరిగింది. సారు అన్నటువంటి విషయాల్లోనే ఈరోజు మేము ఈ దీక్షలో కూర్చోవడం జరిగింది 3 రోజులు. ఈ 3 రోజుల తర్వాత ప్రభుత్వం కనుక స్పందించకపోతే నిరవధిక సమ్మెకు కూడా మేము మరి దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. డిమాండ్స్ ఏవి అంటే మాకు ప్రతి ఒక్కరిని, మా ఎస్ఎస్ఏ వాళ్ళు వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరిని రెగ్యులరైజ్ చేయాలి. ఏదైతే సీఎం గారు మాకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో అందరినీ తన మాట ప్రకారమే మాకు అందరికీ రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాము. ఆ విధంగానే మాకు 2011లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలని చెప్పింది. కానీ అది కూడా అమలు పరచడం లేదు. మేము గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదండి. మేము మా సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాము. ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాకు ఏదైతే హామీ ఇచ్చారో దాన్నే మేము ఇవ్వమంటున్నాము. అలాగే మాకు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలి. నెక్స్ట్ ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 10 లక్షలు, ఆరోగ్య బీమా 5 లక్షల సౌకర్యం కల్పించాలి. ఆ విధంగానే 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. మరణించిన ఉద్యోగ కుటుంబాలకు 15 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరుకుంటున్నాము. ఆ విధంగానే మాకు సీఎం పైన మాకు గౌరవం ఉంది, తను మాకు రెగ్యులర్ చేస్తారనే నమ్మకం కూడా ఉంది. ఆ విధంగానే మమ్మల్ని ఇంకా నిరవధిక సమ్మెకు పోకుండానే మాకు రెగ్యులరైజ్ ప్రకటిస్తారని ఆశిస్తున్నామండి. విద్యాశాఖలో సమగ్ర శిక్ష అనే వ్యవస్థ కింద గత 18 సంవత్సరాల నుండి కాంట్రాక్టు వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 19,300 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తూ కనీస వేతనానికి నోచుకోకుండా మా శ్రమ దోపిడికి గురి చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు. ఆ శ్రమ దోపిడి నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వాల యొక్క నిరంకుశ వైఖరి నశించి మా ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలని గత సంవత్సరం మేము చేసినటువంటి సమ్మె సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు హన్మకొండ సభలో మా టెంట్ వద్దకు వచ్చి వారు హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపు మీ సమస్యలు పరిష్కరిస్తానని వారు తెలపడం జరిగింది. వారు ఏదైతే మాట ఇచ్చినారో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని 15 రోజుల కిందే మేము రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలలో సమ్మె నోటీసులు ఇచ్చి ఈ రోజు నుంచి 3 రోజుల వరకు నిరసన దీక్షలు చేసి తర్వాత నిరవధిక సమ్మెకు పోవడానికి సిద్ధమైన నేపథ్యంలో ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము మా యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్లను పరిష్కరించి మా యొక్క
ఉద్యోగార్థులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి గారిని మనవి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.